ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. కోటబాస్పల్లిలో కీర్తిశేషులు గొటిక మైపాల్ రెడ్డి 13వ వర్ధంతి నివాళులర్పించిన తనయుడు నరసింహారెడ్డి, మనవడు తనిష్క్ రెడ్డి. భవన నిర్మాణాల తాపీ మేస్త్రీల ఆత్మీయ సమ్మేళన సభ హాజరైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. బషీరాబాద్ మండలంలోని తాండాలలో పర్యటించిన ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి. పదవులను అనుభవించి పార్టీ మారడం సరైనది కాదు, యాలల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తాండూరులో ఘనంగా దీపావళి వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మాజీ ఎంపీపీ గొటిక మైపాల్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో ఆదివారం తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు సిటీ కేబుల్ ఎండీ ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డి బాబు తనిష్క్ రెడ్డి హాజరై వారి తండ్రి గొటిక మైపాల్ రెడ్డి సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గొటిక రాజశేఖర్ రెడ్డి, తాండూరు మండల మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రామ్దాస్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బురానుద్దీన్, మండల మైనార్టీ సెల్ కార్యదర్శి గౌసోద్దీన్, తాండూరు మండల బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ మంగళి విఘ్నేష్, భాస్కర్, నరసింహులు, దేవనూరు నరసింహ, ఎరకల కిష్టప్ప, శ్రీనివాస్, మంగళి పాపయ్య, కొత్తింటి చిన్నసాయప్ప, మేతరి నరసింహులు, విద్యా కమిటీ మాజీ చైర్మన్ రాములు, విద్యా కమిటీ చైర్మన్ వడ్డే సురేష్, ఔసుల నరేందర్, భాస్కర్, రాములు గౌడ్, కొండన్ రవి, నరసింహ గౌడ్, రమేష్, వడ్డే హనుమంతు, వడ్డే చిన్నయ్య, వార్డు సభ్యులు నరసింహ, గౌనెల్లి సాయిలు, గుర్రంపల్లి గణేష్, మాలసూరి, చాకలి గోపాల్, కొత్తింటి లక్ష్మణ్, సంక్రెడ్డిపల్లి శ్రీకాంత్, కొత్తింటి కళ్యాణ్, కందనెల్లి నరసింహులు, మాల అంజిలప్ప, బూరుగుపల్లి సైదప్ప, అశోక్, తిరుపతి, పిఆర్టీయూ నాయకులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, వ్యాపారస్తులు పోట్రిక కిరణ్, సిటీ కేబుల్ మేనేజర్ నారాయణ గౌడ్, గ్రామస్తులు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
అదే అనుకుంటున్నాడు ఎందుకంటే మళ్ళీ పని రన్నింగ్ అవుతుంది చిన్న గ్యాప్ ఉన్న దగ్గర వెళ్ళగానే తక్కువ సిమెంట్ దాంట్లో వాట్సాప్లో కూడా ఇప్పుడు కొత్త వచ్చి మీరు అప్డేట్ వాట్సాప్ పోయినాక ఎక్కడైనా తీసుకోకూడదు కింద ఎక్కడైనా వస్తాను అదే డాక్యుమెంట్ అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్ హెచ్డి అని ఆప్షన్ ఇస్తుంది కదా ले वशीन अशोक 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 అదే మన పీడిఎఫ్ కాకుండా డైరెక్ట్ కొత్త రెడ్డి
చేసిండో లేదో అందరూ వస్తారు. కానీ అది ఆయన बुरान बुरान राइट हैंड నా హీరో నేను పోతారా కరెక్ట్ అమ్మా నా హీరో ఆదివారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో భవన నిర్మాణాల తాపీ మేస్త్రీల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్, భవన నిర్మాణాల తాపీ మేస్త్రీల అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చౌహాన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ మరియు ఉద్యమకారులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షులు శ్రీనివాసు గారికి, ఉపాధ్యక్షులు చౌహాన్ గారికి, రెడ్డి నాయక్ గారికి, సంతోష్ చౌహాన్ గారికి, రెడ్డి నాయక్ గారికి, ప్రధాన కార్యదర్శి రమేష్ గారికి, వీరబాబు గారికి, చీరాల సుబ్బయ్య గారికి, శ్రీను గారికి, లక్ష్మణ్ గారికి, వెంకటేష్ గారికి, రామాంజనేయులు గారికి,
లక్ష్మయ్య గారికి, నాగేశ్వరరావు గారికి, రాజేష్ గారికి, ఇంకా వేదిక పైన మా ముజిబాయ్ గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన తాపీ మేస్త్రీలకు, భవన నిర్మాణ తాపీ మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు తాండూరు గతంలో ఏ విధంగా ఉండే, మరి మీ బిడ్డ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరు గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల ముందు మీరందరూ కూడా తాండూరులో పెద్ద చిన్న అమ్మ అక్క అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి నన్ను ఆశీర్వదించి మీలో ఒకటిగా భావించి నన్ను గెలిపించి 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాలు మనం ఏమీ చేసుకోలేకపోయినాం. దానికి కారణం 2 సంవత్సరాలు కరోనా ఉండడం, 1 సంవత్సరం అంతా కూడా వివిధ ఎన్నికలు ఉండి ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మనం పెద్దగా ఏం చేసుకోలేకపోయినాం. ఎవ్వరు సాధించని విధంగా గత పాలకులు ఎవ్వరు కూడా సాధించని విధంగా తాండూరు అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 1680 కోట్ల రూపాయలను తెచ్చి ప్రతి గ్రామం, ప్రతి తండ, పట్టణం, మూలలో కూడా అభివృద్ధికి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అయితే మరి ఈ 1680 కోట్లలో కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, కొన్ని పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత తాండూరు నియోజకవర్గం, తాండూరు పట్టణం అంటే ఒక అభివృద్ధి చెందిన పట్టణంగా మనము చూడబోతా ఉన్నామనే విషయాన్ని నేను మీకు అందరికీ కల్పించాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి రేయింబౌలు కష్టపడి మరి ఈ 1680 కోట్లు ఒక పక్కా ప్రణాళికగా దాన్ని మనము ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లానింగ్ లో భాగంగానే ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందులే తాండూరు అభివృద్ధి చూస్తూ ఉన్నాను. మరి తాండూరు ఎంత అభివృద్ధి చెందితే అంత మీకు మేలు జరుగుతుంది, మీకు పని దొరుకుతుంది. గతంలో తాండూరు అంటే దుమ్ము, ధూళి, కాలుష్యం తప్ప ఇంకా ఏమి ఉండకపోతుండే. ఇరుకైన రోడ్లు, రోడ్డు వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇంకా దేశంలోనే అత్యధిక కాలుష్యం మన తాండూరులో ఉంటుండే. ఆ రోజుల్లో మరి ఎవరు చూసినా మరి ఊర్లలోనే ఉండడం మంచిగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ గ్రామాలకి పరిమితమైనారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తాండూరుని చూసి ప్రతి ఒక్కరు కూడా మరి తాండూరులో భవనాలు కట్టుకోవాలని నిర్ణయించుకొని ఈరోజు తాండూరు పట్టణంలో ఎక్కడ చూసినా భవనాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నిర్మాణం చూస్తూ ఉన్నాం. ఈ నిర్మాణాల వల్లనే మరి మీ అందరికీ కూడా ఈరోజు పని దొరుకుతూ ఉంది. ఆ పని వల్ల మీ జీవితాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా చాలా చేసేది ఉంది తాండూరుకి. అవన్నీ చేయాలనే ఒక ఉద్దేశంతోనే, ఒక లక్ష్యంతోనే ఈరోజు మేము అందరం కూడా కష్టపడుతూ ఉన్నాం. ఈ 1680 కోట్లే కాదు, ఇంకా రానున్న రోజుల్లో ఇంతకంటే రెట్టింపు నిధులను సాధించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. మన తాండూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో, నిబద్ధతతో మేము పనిచేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన అనే విషయాన్ని కూడా నేను మీకు సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు చూస్తున్నారు. ఈరోజు ప్రతి వార్డులో ఇక్కడ గ్రామాల నుంచి వచ్చిన అందరిలోనేనా కల్పనలో ఈ విధంగా అన్ని కూడా ప్రణాళికబద్ధంగా తాండూరు పట్ల పూర్తి అవగాహనతో ఈరోజు మేము పనిచేస్తా ఉన్నామనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈరోజు మీరు గమనించినట్లయితే మనకు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ కాన్పూర్ చేస్తున్న హాస్పిటల్ మన తాండూరు మాతా శిశు హాస్పిటల్ అనే విషయాన్ని మనం గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పాత తాండూరుకు ఒక బస్తీ దవాఖానా, ఇందిరానగర్కు ఒక బస్తీ దవాఖానా, బషీరాబాద్ 30 పడకల హాస్పిటల్, అదేవిధంగా మన పెద్దెమ్మల హాస్పిటల్ అప్గ్రేడ్, తట్టపల్లి హాస్పిటల్ అప్గ్రేడ్, ఈ విధంగా 8 సబ్ సెంటర్లను అప్గ్రేడ్ చేసి ఈరోజు వైద్య రంగాన్ని పటిష్టం చేసినాను ఈ మీ బిడ్డ రోహిత్ రెడ్డి అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తాను. ఈరోజు చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలో లేని విధంగా తాండూరులో దాదాపు 400 పైన బెడ్లు మన తాండూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినాం.
తాండూరు హాస్పిటల్లో సిటీ స్కాన్, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడేషన్, ఎంఆర్ఐ మిషన్ ని కూడా సాధించిండు మీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తాను. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎంఆర్ఐ లేదు, సిటీ లేదు, కేవలం మన తాండూరులోనే ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక మాతా శిశు హాస్పిటల్ గురించి మనం మాట్లాడినట్టయితే ప్రైవేట్ హాస్పిటళ్లకు ధీటుగా అన్ని వైద్య సదుపాయాలు నాకు కల్పించి వెంటిలేటర్లను కూడా, ఆక్సిజన్ యూనిట్ ని కూడా తెచ్చిన ఘనత ఈ రోజు మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కిన విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా అన్ని కూడా ఈ రోజు విద్యారంగాన్ని చూస్తే మన తాండూరులో 2 మైనారిటీ గురుకులాలు, 2 బీసీ గురుకులాలు, 2 ఎస్సీ గురుకులాలు, ఒక ట్రైబల్ గురుకులాన్ని కూడా తేవడమే కాకుండా అక్కడ ఒక్కొక్క విద్యార్థి పైన ప్రభుత్వం 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు చేసి బ్రహ్మాండమైన విద్యను, అదేవిధంగా మంచి పౌష్టికాహారాన్ని, మంచి సదుపాయాలను కల్పిస్తూ మన నిరుపేద విద్యార్థులకు ఈరోజు బ్రహ్మాండమైన విద్యను అందిస్తా ఉన్నాయి. అంతేకాకుండా 4 కేజీబీ స్కూళ్ళు, 4 మోడల్ స్కూళ్ళు, ఒక బాయ్స్ రెసిడెన్షియల్, ఒక గర్ల్స్ రెసిడెన్షియల్, ఈ విధంగా దాదాపు 10,000 మంది విద్యార్థులు, నిరుపేద విద్యార్థులకు ఈరోజు బ్రహ్మాండమైన విద్య అందిస్తా ఉన్నామని చెప్పి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన జూనియర్ కాలేజ్ దాన్ని కూడా కొత్త జూనియర్ కాలేజ్ కడతా ఉన్నాం, అది మీరు చూస్తా ఉన్నారు. అంతేకాకుండా మన డిగ్రీ కాలేజ్ కూడా పేపర్ పరిమితమై ఉండే ఈరోజు డిగ్రీ కాలేజీని కూడా మనం పూర్తి స్థాయిలో దాన్ని వాడుకలోకి తెచ్చి 11 మంది విద్యార్థులు డిగ్రీ కోసం మరి అక్కడ చదువుతా ఉన్నారు. గతంలో డిగ్రీ చదవాలంటే వికారాబాద్కో, హైదరాబాద్కో, సంగారెడ్డికో, జైరాబాద్కో చదువుతా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా ఈరోజు 50 లక్షల రూపాయల నిధులు ఒకేసారి కేటాయించి ఏ గ్రామానికి కూడా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈరోజు చూస్తే ఏ చిన్న గ్రామంలో 1 కోటి రూపాయలకు తక్కువ నిధులు ఏ గ్రామంకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకా ఈరోజు పొద్దున్న నుంచి పెద్దేపల్లి మండల్ మన యాత్రలో ఉన్న ఏ గ్రామంలో చూసినా కొన్ని గ్రామాల్లో అయితే 5 కోట్లు కూడా ఇచ్చినా అంటే నేనే ఆశ్చర్యపోతా ఉన్నాను. అంత పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేసినాం. ఈరోజు ఖానాపూర్ అనేది ఒక చిన్న గ్రామం పెద్దమూరు మండలంలో. ఆ ఖానాపూర్ గ్రామంలో 4,76,00,000 రూపాయలు ఇచ్చినా అంటే నేనే ఆశ్చర్యపోయినాను. అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినామండి. సో ఇట్లా ఎన్నో గ్రామాలు ఈరోజు మనం రూపురేఖలు మార్చి గ్రామాల అభివృద్ధి ఈరోజు మనం చేయడం జరిగింది. ఈరోజు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను మనం మెరుగుపరచడం జరిగింది. ఈరోజు అక్కడ రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ల వ్యవస్థ, ఈరోజు లైట్ల వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ అన్నింటినీ కూడా ఈరోజు మనం చేయడము నాకు చాలా సంతోషకరం. అదేవిధంగా పట్టణంలో కూడా మీరు చూసినట్టయితే మరి నేను దేశంలో మొట్టమొదటి ఎమ్మెల్యేని. నా కౌన్సిలర్ ఉన్నా, నా కౌన్సిలర్ లేకపోయినా, అంటే మా పార్టీ కౌన్సిలర్ ఉన్నా, మా పార్టీ కౌన్సిలర్ లేకపోయినా, నా వర్గం కౌన్సిలర్ ఉన్నా లేకపోయినా అవన్నీ నేను పట్టించుకోలేదు. ప్రతి వాడ నా వాడగా భావించి ప్రతి వార్డుకి 1 కోటి రూపాయలు సమానంగా ఇచ్చిన ఎమ్మెల్యే ఈరోజు మీ రోహిత్ రెడ్డి యొక్క విషయాన్ని మీకు సందర్భంగా తెలియజేస్తాను. గ్రామాల్లో కూడా అదే పరిస్థితి. మరి నా సర్పంచ్ ఉన్నా లేదా అనేది నేను పట్టించుకోలే. తాండూరులో ప్రతి గ్రామం నాది, ప్రతి వార్డు నాది, తాండూరులో ప్రతి కుటుంబం నా వాళ్ళు అని చెప్పి భావించే ఈరోజు తాండూరులో ప్రతి ఒక్క ఇంచు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో ఈరోజు నేను పనిచేస్తా ఉన్నాను. అంతేకాదు మీరు గమనించినట్లయితే మౌలిక వసతులు పెండింగ్ లో ఉన్న సమస్య. ఆ సమస్యని మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా నేనే పర్సనల్ గా, నేనే స్వయంగా అక్కడ నిలబడి రోడ్డు వైడింగ్ చేయించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. వైడింగ్ అయిపోయినా వెంబడే బ్రహ్మాండమైన రోడ్డు వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు ఇరువైపులా మనం బైపాస్ రోడ్డుని సాధించుకొని హైదరాబాద్ కి ఏ విధంగా అయితే రింగ్ రోడ్ ఉంటుందో ఆ విధంగా మన తాండూరుకి కూడా రింగ్ రోడ్ ఉందని చెప్పి మనం గొప్పగా చెప్పుకునే విధంగా మీ బిడ్డ రోహిత్ రెడ్డి సాధించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ మంచినీటి వ్యవస్థను కూడా మెరుగుపరిచి ఈరోజు ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించిన ఘనత కూడా మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కింది. ఈరోజు ఎక్కడ చూసినా మీరు రాత్రిలో పూట చూస్తే ప్రతి కూడలిలో వెలుగులతోని హైమాస్ లైట్లు ఈరోజు చక్కచక్క మెరుస్తున్నాయి అంటే ఆ ఘనత కూడా మీ బిడ్డ రోహిత్ రెడ్డికి దక్కింది. అంతేకాకుండా ఈరోజు గ్రౌండ్ వాటర్ పెరిగిందంటే
దానికి కూడా మనకి ఇంతకు ముందు నేను ఎమ్మెల్యే కాకుండా ముందు అటువంటిది మన కాకినాడ నది మీద కృష్ణవేణి మీద 11 చెక్ డ్యామ్లను సాధించి దాంట్లో 6 చెక్ డ్యామ్లను పూర్తి చేయడంతో ఈ రోజు గ్రౌండ్ వాటర్ వ్యవస్థ 2000 ఫీట్లకు వచ్చే నీళ్లు ఈ రోజు కేవలం 200-300 ఫీట్లకే వస్తున్నాయంటే అది కూడా నా గణితమే అని చెప్పి ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఇంకా మిగిలిన 5 చెక్ డ్యామ్లు పూర్తయితే ఓట్ అనేది కత్తి కంటే కూడా పదునైందని చెప్పేసి దీంట్లో చాలా అర్థం ఉంది. మీరందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఓట్ అనేది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది, మన పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి మన భవిష్యత్తు నిర్ణయించే ఓటు గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మన ఓటు విలువ గురించి ఆలోచించడానికి ఇక్కడ మనమందరం సమావేశమయ్యి కావడానికి మంచి భోజనం పెట్టి 1 గంట సేపు దాని గురించి చర్చించడానికి ఈ అవకాశం కల్పించినటువంటి మన ఎమ్మెల్యే గారికి మనమందరం ధన్యవాదాలు చెబుదామా? అందరూ ఒకసారి చప్పట్లతో జై రోహిత్ అన్న, జై రోహిత్ అన్న. మిత్రులారా, ఈ అవకాశం కల్పించినటువంటి మన ఎమ్మెల్యే గారికి మనందరం ఒక్కసారి కృతజ్ఞతం. ఎవడు కూడా మనకి ఇంతకుముందు ఎలక్షన్ వస్తే ఇంటికొచ్చో మందిచ్చో పైసలు ఇచ్చో ఓట్లు వేసుకొని పోయేటోడు, కానీ మంచి విషయాలు చెప్పడానికి ఈ విధంగా ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి భోజనం పెట్టి ఆలోచింపజేసే నాయకుడు ఇంతవరకు మనకు దొరకలే. కాబట్టి ఆ అవకాశం మనకు దొరికింది, మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులారా, మీరందరూ కూడా ఈ సమాజ నిర్మాణంలో ఒక భాగం. మీ చెయ్యి పడందే మనిషి బతకలేడు. పుట్టిన ప్రతి ఒక్కరికే కూడు ఎట్లా అవసరమో గూడు కూడా అవసరం. వాడు బతకనికే ఇల్లు కావాలి, ఎండ వాన చలికి తట్టుకోవడానికి ఇల్లు కావాలి. మీరు లేదే మనిషి లేడు, మనిషి మనుగడ లేడు. మీరు తేరికే త్రాపి మేస్త్రులు కానీ సమాజానికి బతుకునిచ్చే జీవన ప్రదాతలు, జీవితాన్నిచ్చే వ్యక్తులు మీరందరూ కూడా. మన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు నరేందర్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మీ అందరి సమక్షంలో. కాబట్టి సమాజంలో మీ పాత్ర అనేది చాలా అమోఘమైంది, అద్భుతమైంది, విలువైంది. కాబట్టి మనకు బతుకు తెరువు ఇచ్చేటోడే మనవుడు, మన డెవలప్మెంట్ గురించి ఆలోచించేటోడు, మనకు పని కల్పించేటోడు. ఆదివారం బషీరాబాద్ మండల పరిధిలోని పలు తాండాలలో ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి, గిరిజన నాయకులు, భూ కైలాస్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసు పవర్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీలో సుమారు 50 మంది ఇతర పార్టీలకు చెందిన యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సీనియర్ నాయకులు బంసీలాల్, భీమ్, విఠల్, తుకారాం, మోతీరాం, అర్జున్, ప్రదీప్, రాములు, గోపాల్, దేవేంద్రప్ప, అంజిలప్ప, రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఒక్కటే మండలు, పక్క ఊరే. మరి మేము హైదరాబాద్ పోయేది 3 తాండూలు ఇల్లు కట్టినాం, మీరు చూసింటారు. ఇక్కడే ఉంటాము. ఆయనకు కాంగ్రెస్ ఆయనకైతే ఆయన పరిగి హైదరాబాద్ పోతాడు, ఉపయోగం లేదు. వాళ్ళు అన్న చెప్పినట్టు ప్రతి చిన్న తండాకు కూడా 50 లక్షలు ఇచ్చినాము. 50 లక్షలు ఇచ్చినాము. ఈ రోడ్లు, డ్రైనేజ్ అన్ని కార్యక్రమాలు అయినాయి. మనం మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. మళ్ళీ మన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలిపిస్తే మళ్ళీ ఇంకా ఎన్నో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఈ 5 సంవత్సరాల్లో. కావున దయచేసి 30వ తేదీ ఒక 20 రోజులు ఉంది, కష్టపడండి. 30వ తేదీ కారు గుర్తుకేసి ఓటేసి రోహిత్ రెడ్డిని గెలిపించగలరని మీకు జై కేసీఆర్, జై తెలంగాణ, గుర్తుకే. तो चालती गाड़ी पर चढ़े तो पूछिए अपन वाटे न अन बंद गाड़ी पर चढ़े करन तो अपन हाड़वे जाया करता नहीं, मतलब मैं से विनती कर रो छू काय करें करन तो बाई चांस
एकाना कांग्रेस वाला आया केले तो उन संसार ढूंढतु वर्ष 2 वर्ष हे जाए गोरगरीबे नारी जो पेंशन थम जाए कहीं तो भी एक 4 ना पीसा मन तो एक लागत है तेलंगाना में असो कोई घर छे केसीआर पीसा नहीं खादो जो घर टोटल पीसा काम एक घर छे 80 रुपये में 24 घंटा करेंट पेंशन दे रो कल्याण लक्ष्मी दे रो एक 50,000 रुपया केरी कन बाकी ली दे कारण का तो लारे दाड़ मांगे लगता मार 50,000 काई की दौर 50,000 है काई 500 तो लारे दाड़ मांगे लगता 500 1 लाख रुपया दे रोज का तो तम ज विचार करो अवड़ा मोटो आपने ये कीधो सही बात देकर आज आपण ये तांडूर तालुके में सारी तेलंगाणा में कीधो है पण तांडूर तालुके बात करू छू 35 सरपंच आपण गोरमाटी नाली कीधो 35 सरपंच क्या करें कतो तेना आपण गामे हेटज वकरे थे कोई भी करे वो धरियान वो रेड्डी वो राज आपणे न गामे हेट वकरे थे जेर जेर तांडान सरपंच कीधो तो केसीआर ज कीधो अरबी में सजेन आपणो राज दकाळो एक वज्जक विचार छे बापू रैतु बंधु आपणे केनी 4 एकरेन सजेन 40,000 खादेचा 18 वर्षेथी खाते आरेचा लाखों रुपया खादेचा आज आतानी वो खाली 10,000 बताड़ी है कि तो वोन वोट घालिया तो आपने धर्म ओपीए के कतो तमद ओपीए काई को मोरासु तमें हाथ जोड़े विनंती करो छू अब आवजो इलेक्शन में भी आवजो केसीआर कने बात तपे वालो कोनी आजो तेमे पर उवर मुंडे थी को बात 400 रुपया गैस करू करो अन आपने जो 16,000 रुपया रैतु बंधु घालू करो 15 लाख रुपया इंश्योरेंस वताड़े पूर्तिकरण करू करो આપણે ને ભાઈ લોગુન જો સાસુન પેન્શન આતે તે બોડીન બી પેન્શન આય સારું 3,000 रुपया करू केलो अर्धे रकाडो येती आचो काम काई काई चूरन बाटी मुंडेम घाली एक बात करो छु चा अतरा आचो काम करो छे अतरा आचो काम करो छे आपण जो को एवढी ओडी भटकते हिंडरेचा भटको मत बापू तमेन हाथ जोडन करो छु आपण सेवालाल मर्या माडी मन क्या छा केरी नून खादे करन तो नूने एसार रकाड में जो को मन क्या था केरी चा पी दे तो 4 एसार रकाड में जो असो कोई घर चाहिए ये तेलंगाना में जो वो खादे कोनी जो आज वो काय को अपन गोरमाटी में कहावत है आप येर खाले तानी वोर वाते कराजू अनु मत करो जू बापू मन एक ज विचार लागत है आपण सेवालाल मर्या माडीन चालाचा एकदम परफेक्ट केरी खादे और जो को आपण ईमानदारी रकाड में मन एक ज लागत है तम सोचो विचार करो 24 घंटा करेंट आ रही ये तांडे में मामलो जो कोनी जो को छे मैं हर घड़ी फरमो जो को मन क्या कांग्रेस ये मार ठाकुर बिया मार ई छे गुरु छे अतरा हम एक जाग रेमले कनई वोर बात म काडो कोंती मार बात उ काडो कोंती चले आयचा बेतुणी हम सही करो छु 24 घंटा करेंट थी आज गोरमाटी कतरा डेवले फड़ी खेतारी पाचरी साळ पाचरी आचो बल्ला ये रांग है आपने न कांग्रेस पार्टी वाले वेते ना कतरा भावटी वेती करंटे में उमचे में मर्द हार जाते तेरे बाप रात नींद आए नहीं परवाती नींद आए नहीं कम से कम तम फ्याने हेड 100 जना विचार करो कि ये फ्यान कू चाल रो छे कन्नाती चाल रो को विचार करो अतरा आछो काम कीधो छे अन लोकुर भटका में जा रेचा आपण तो लोकुर भटका में जाहिर छे तांडे वाले सेन भाई भियाव न तमे मार भाई ने सेन विनंती करन करो छु हृदय रकाडो की 30 तारीखे दाड़ कार गुर्तून वोट घालन ये तो रोहित अण्णा जीता ताणी अन आपण केसीआर मदद किदे केलं आपणो ती मोटो भाग्य कोणसी रकोनी केसीआर आपणे उजी आंग ले जाया करन तमे प्रार्थना करो बजट भी बात है रोहित अण्णा असो मन क्या छे हर तांडे तांडे 50 लाख रुपया काम दिनो 50 लाख रुपया काम दिनो 50 लाख रुपया काम कोई भी कांग्रेस पार्टी वाला दिनेश का बेतन नहीं बता कोई दिने को रोडे सीसी रोडे वेदा ये वो अतरा रोहित अतरा कीधो छे उजी एक किता वन चांस दिने तो 5 वर्षे में उजी घणो डेवलप आपण उजी आंग पड्या तो कोशिश कराचा और आसु तमेन सेन विनंती करतो हुओ वासु पवार हरदे रकाडो केरी कोनी तो वासु पवार तो इज्जत रकाडो अतरा मार इज्जत रकाडो तमार टांडे में म तमार वडीती आए छु मार मन क्या सकरन आए छु मार मन मार मात्रम इज्जत रकाडो कति हाक मारियो तो मैं हाजर वे जाई वासु पवार और आसु करता नहीं तो मैंने एक ज हाथ जोड़ रो छु रोहित रेड्डी तम तो अण्णा ओळखो छो और बापेन ओळखो छो चार मंडल छे येतेथी लीड आवणो
येते गाम येता से हेट ऊपर करे तो कुए जाओ कर मार विचार से येते थी लीड 100% है कम से कम तो 5-10 हजार लीड आवणु येते थी तो रोहित नार गाम हक मारा तो गाम पूछे बात करो अतरा कनेरो तमे 24 घंटा अब कांग्रेस वोट घाले मनोहर रेड्डी जीतो केले और कज्जान ढूंढो छो काय परगी जान ढूंढो छो कुलचेरला जान ढूंढो छो काय शमशाबाद जान ढूंढो छो या हैदराबाद जातानी वो जान ढूंढो छो कतला भी कतेरी को मन के आनो नमा करे तो आपण घरे कनेर मन के आन कोई करा के आपण मन के आपने हां वो बात आपणो मन के आना आपण जीता लिया तो काय माल मत सही करो छु कोई वो भटकाय वाला काय करे छे ई सारी में कांग्रेस प्रभुत्व में उससे झूठी बातें लबारी बातें कालेर भी सर्वे में टोटल 80 सीटलू जो टीआरएस जीतरी हरदे रखा 80 सीटलू तो मेरे माहिर बात हरदे रखा 80 सीटलू पक्का वोट घाले किता मन क्या सोचन वोट घालत आप खाली पीसारा छु एवडी एवडी भटक रे छे तमे बात हरदे रखा लो वोट घाले किता एरिया न मैं खादो छु वो नहीं बोला और आत्मा बोली आत्मा गारंटी बोली ₹1,00,000 कल्याण लक्ष्मी वाले आत्मा बोली पेंशन खारे जो डोकरा आत्मा बोली खेतारी वाड़ी पीसा पड़े जेरो आत्मा बोली हरदे रखा लो आत्मा बोले नहीं कर मत के लो वो कोरेन ढूंढेर कोरेन मत वोट घाल दो खाली आपण घरे कन ఇటీవల నియోజకవర్గంలోని 2 ఎంపీపీలు పిఎస్ఏ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులను పొంది కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మరియు సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ వారు పార్టీకి పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సి ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల మండలం పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డితో పాటు పిఎస్ఏఎస్ వైస్ చైర్మన్ వడ్డేరాములు, అక్బర్ బాబా, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి ఎత్తురోడ్ అని చెప్పి గుర్తించిండ్రనే భయంతోని కాంగ్రెస్ పార్టీ నాయకుల పూసాలు కదిలినాయి. ఆ ఫ్రస్ట్రేషన్లా అన్ని జూటా మాటలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే చెప్పాలి. 25 ఏళ్ల నుంచి ఓటాకు ఉన్నదన్నారు కదా మీరు. 20 ఏళ్ల కిందట కుల్కచర్లలో పోయి ఎందుకు నిలబడ్డావు? ఎందుకు జెడ్పీటీసీ అయినవాడా? నువ్వు తాండూరు వాసివైతే కుల్కచర్ల పిఎస్సిఎస్ కు చైర్మన్ ఎట్లయినావు? నువ్వు తాండూరు వాసివి అయితే ఇన్నేళ్ళు ఎక్కడ పోయినావు? నువ్వు రాబందు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు ఆకలైనప్పుడు తాండూరు ప్రాంతం మీద పడి కావాల్సినన్ని పైసలు సంపాదించుకొని మళ్ళీ నీ ప్రాంతానికి నువ్వు పోయినావు. నువ్వు వ్యాపారాలు చేసుకున్నావో, దొంగతనం చేసినావో, గుడిచెలంటూ పెట్టినావో మాకు సంబంధం లేదు. కానీ మళ్ళీ వచ్చి తాండూరు ప్రజలను మోసం చేస్తా అంటే తాండూరు ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. తాండూరు ప్రాంత ప్రజలు తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బీఫామ్ అనుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి సంతలో పశువుల్లాగా ఈరోజు ఇతర పార్టీల నాయకులను, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా ఉండని, ఇతర పార్టీ నాయకులను కొనే ప్రయత్నం చేస్తున్నారు. మనోహర్ రెడ్డి గారు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరో కొంతమంది నీ డబ్బులకు ఆశపడి నీతో చేరిండొచ్చు గాక, కానీ స్థానికేతరుడు అయిన నీవు ఇక్కడ ప్రజలను ఎవ్వరు కూడా నిన్ను స్థానికేతరునిగానే చూస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక మీడియా ఛానల్లో వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ 25 ఏళ్ల నుంచి మనోహర్ రెడ్డికి తాండూరులోనే ఓటు హక్కు ఉన్నదని చెప్పిండు.
వారికే సూటిగా అడుగుతున్నా, 25 ఏండ్ల నుంచి తాండూరులో మనోహర్ రెడ్డికి కనుక ఓటక్కుంటే కుల్కచర్లలో 20 ఏండ్ల కిందట నువ్వు ఎట్లా జెడ్పీటీసీ అయినావని చెప్పి అడుగుతున్నావు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయలేడు మనోహర్ రెడ్డి, వ్యాపార కార్యక్రమాలు చేసిండు. సేవా కార్యక్రమాలు చేసింది కేవలం రోహిత్ రెడ్డి మాత్రమే అనే విషయం వాళ్ళందరూ కూడా కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నాడు. కానీ కాంగ్రెస్ డబ్బాలో ఓట్లు పడే పరిస్థితి లేదని గ్రహించిండు. ఆయన గ్రహించి ఫ్రస్ట్రేషన్లా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను లోకల్ అంటాడు. ఎక్కడి లోకల్? లోకల్ లేదు, పీకల్ లేదు. నువ్వు వీకేది కూడా ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ అయిన తెల్లారి ఓడిపోయిన తక్షణం మనోహర్ రెడ్డి తాండూరులో కనిపించాడు. తాండూరు ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యేది రోహిత్ రెడ్డి గారే అనే విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇకపోతే పార్టీ ద్రోహులు, ప్రాంత ద్రోహులు నిన్న మొన్న కొంతమంది మనోహర్ రెడ్డి ఎంట చేరిండ్రు. వాళ్ళకు కూడా తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు కష్టపడి రాత్రి పగలు కూడు గంజి కానకుండా భార్య పిల్లలను విడిచిపెట్టి మీ కొరకు పనిచేసి మీ గెలుపులో భాగమైంది. వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పకుండా వాళ్ళ రక్త మాంసాలు, వాళ్ళ స్వేదం చెమట ఒడిచి మిమ్మల్ని గెలిపించారు. ఒక్క మాట చెప్పకుండా ఈ ప్రాంత కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కనీసం చర్చ కూడా చేయలేదు పార్టీలో. మాట్లాడినాం ఎమ్మెల్యే గారు, మేము అందరం సీనియర్ నాయకులు దినము. ఎందుకంటే చీకటిని పాలదోలి వెలుతురులకు వెళ్ళిపోతున్నాం కాబట్టి మాకున్నటువంటి కొంత శక్తులు మరి వాళ్ళు దూరం కావడం వల్ల శుభసూచకమే అని నేను అనుకుంటున్నా పార్టీలో. ఎందుకంటే ఇందాక రాములు చెప్పినట్లు గతంలో మరి వాళ్ళని చైర్మన్లు చేసేటప్పుడు కానీ, జెడ్పీటీసీలు అయ్యేటప్పుడు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులం కష్టపడి మరి చేసినటువంటి వాళ్ళం కాబట్టి మరి వాళ్ళు మర్చిపోయినట్లున్నారు. పార్టీ సేవలను మరి వాళ్ళంతా వినియోగించుకొని ఈరోజు పార్టీ పదవులను అనుభవించి పార్టీ ఇచ్చినటువంటి పదవితోటే మరి కనీసం మరి వాళ్ళు పార్టీకి కానీ వాళ్ళ పదవి కానీ రాజీనామా చేయకుండా మరి వేరే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జాయిన్ కావడం చాలా విడ్డూరం. ఎందుకంటే పార్టీ నమ్మి నీకు పదవిస్తే, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నీకు పదవిస్తే ఈరోజు మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మరి పార్టీని వీడిపోవడం చాలా సిగ్గుసేటు. మరి పార్టీ ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించదు. కార్యకర్తలు కూడా ఎవరు కూడా, ప్రజలు కూడా క్షమించరు. ఎందుకంటే పార్టీకి ద్రోహం చేసినోడు ఎప్పుడు కూడా నిలవలేడు, నిలవబోడు. కాబట్టి మీ స్వార్థం కోసం పార్టీని వీడిపోయారు. మరి మీరు పోయినంత మాత్రాన ఇక్కడ ఒరిగేదేం లేదు. మీరు పెద్ద ఇది లెక్క కూడా కాదు. ఆ రోజు మేము ఎంతో మందితో కొట్లాడి మరి సురేందర్ రెడ్డి గారిని కూడా చైర్మన్ చేయడం జరిగింది. ఎవరిని కూడా కాదని కూడా మరి ఆ రోజు ఎన్ని విధాల ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఇందాక రాములు చెప్పినట్ల చాలా అడ్డంకులు వచ్చినాయి. ఆయన కరెక్ట్ పర్సన్ కాదు, వద్దని కూడా చాలా ఫోన్లు వచ్చినాయి, చాలామంది కూడా చెప్పారు. అయినా మేము అన్నింటిని భరించి ఆయన కోసం చాలా కష్టపడి కూడా చేసినాం. ఇకపోతే తాండూరు మండల రవిగౌడ్ గారు కానీ, ఎంపీపీ గారు కానివ్వండి, బషీరాబాద్ మండలం ఎవరైనా కూడా పార్టీని విడిపోవడము చాలా ద్రోహం. అది మరి అసొంటోళ్ళు మరి మీరు ముందే ఉండాలి. పోతే పోయింది. మీరు మరి ఎప్పుడైతే క్యాండిడేట్ డిక్లేర్ అయ్యిండో అప్పుడే మీరు దూరం అయ్యేది ఉండే. మధ్యలో వచ్చినాక నామినేషన్లో కూడా ఉదయం 8 గంటలకు పోతే 200 నుండి 300 దాకా ఆడ కార్యకర్తలు మరి రోగ్ కావడం జరిగింది. జుట్టుపల్లి కానీ, పగిడిపల్లి కానీ, అక్కడ ఎక్కడ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు ఈరోజు రోహిత్ రెడ్డి గారు 100% గెలవబోతున్నాడు. మరి రాష్ట్రం లోపల
ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి అన్ని రంగాల్లో రైతులని ఆదుకున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉన్నదంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మేము బీఆర్ఎస్కు తప్ప కారు గుర్తుకు తప్ప వేరే ఎవ్వరు కూడా ఓటేయమని సామాన్య జనం కూడా చెప్తున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మేము తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, కారు గుర్తు మీద ఓటేసి పైలట్ రోహిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఈరోజు యాలాల్ మండల్ విషయానికి వస్తే కూడా యాలాల్ మండల్లో మాకున్నటువంటి బలంతో తప్పకుండా తాండూరు కాన్స్టిట్యున్సీలే హైయెస్ట్ మెజార్టీ యాలాల్ మండల్కెళ్ళే ఉంటుందని కూడా నేను సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. రేపు మీరు చూస్తారు 3వ తారీఖు నాడు కౌంటింగ్లో కూడా మనం 30 తారీఖు ఎలక్షన్ ఏదైతుందో ఆ ఎలక్షన్లో కారు గుర్తు మీద భారీ ఓట్లు వేసి గారు పోయి మీ ఇంటి దగ్గర కూడా మాట్లాడంగా కూడా లేదన్నా మేము ఎక్కడ వెళ్ళాం, మీతోటే ఉంటాం అని చెప్పుకుంటూ మరి అక్కడ మహేందర్ రెడ్డి గారికి కానివ్వండి, మరి ఇక్కడ ఉన్న పార్టీ నాయకులకు కానీ అందరినీ మోసం చేసిపోవడం చాలా విడ్డూరం. అదేవిధంగా అది కాకుండా మరికి మొన్నటికి మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఇక మేము గెలవము, మాతోటి అయితలేదనే ఉద్దేశంతో భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది క్షమించరాని విషయము. ఎవ్వరం కూడా ఇక్కడ ఒట్టిగుండేది లేదు. నిన్న గువ్వల బాలరాజు మీద కూడా మరి ఒక కారమైన రాళ్ల దాడి చేయడం ఇది చాలా విడ్డూరం. ఇటువంటి టైట్ని కూడా ఎవ్వరం కూడా క్షమించరు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మరి ఇలాంటివి ఏమైనా జరిగితే దానికి తగిన గుణపాఠం కూడా మరి తిరిగి చెప్పవలసి వస్తుంది. కాబట్టి మేము అనుకుంటే మీరు ఏమిటికి సరిపోరు, ఏమిటికి కూడా లెక్క కూడా గారు. కానీ మనం సామరస్యంతో మంచి దీంతో ఎలక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి పార్టీలో కొంతమంది పార్టీలో ఉండి పార్టీ తరఫున గెలిపించి పదవులు అనుభవించి ఈరోజు పార్టీని వీడడమే కానీ పార్టీకి నష్టం చేయడమే కానీ అవమానపరచడానికి కానీ ఏ విధంగా అయినా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమా లేకపోతే తాయిలాల కోసమా పార్టీలు మారడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేసిన వాళ్ళమే ఉన్నాం. ఆయన నాయకత్వంలో కూడా ఈరోజు మా పార్టీ నాయకుడు పిహెచ్ఎస్ వైస్ చైర్మన్ గారు పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చైర్మన్ సురేందర్ రెడ్డి గారు పార్టీ వీడడం జరిగింది. మరి గతంలో కూడా మాకు ఏంటంటే ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గారు కూడా ఒక్కటే విషయం చెప్పిండ్రు, సురేందర్ రెడ్డి కరెక్ట్ పర్సన్ కాదు, రాములు మీరే కాండి అని చెప్పేసి మాకు కానీ గోరేపల్లి రవి గారు కానీ రాఘపూడి వెంకటయ్య గారు కానీ చంద్రం శివ గారు కానీ మా సర్పంచ్లకు రవీంద్ర రెడ్డి కానీ మేము అందరం కొంతమంది పోతే మేడం చెప్పడం జరిగింది. సురేందర్ రెడ్డి కరెక్ట్ పర్సన్ కాదు, ఆయన చేయకండి మీరు అని చెప్పేసి మహేందర్ రెడ్డి అన్న ఖిలాఫ్లా మాకు ప్రోత్సహించడం జరిగింది ఆ రోజుల్లో. అయినా కూడా మేము గతంలో కూడా ఏం చేసామంటే మహేందర్ అన్న ఆదేశాలని కించపరిస్తే బాగుండదని చెప్పేసి మహేందర్ అన్న సురేందర్ రెడ్డి పేరు ప్రపోజల్ చేస్తే మేము సురేందర్ రెడ్డి గారికి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఆయన ఒక పార్టీకి మహేందర్ అన్న కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. అందరికీ ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు మనం పనిచేయాలి, పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కూడా డాక్టర్ తాండూరు నియోజకవర్గం మరియు తాండూరు పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా చిన్నారులు, పెద్దలు, మహిళలు కుల మతాలకు అతీతంగా టపాకాయలు పేలుస్తూ దీపావళిని జరుపుకున్నారు. తీసినా స్మోకే వస్తుంది కదా. మా షెట్ వేస్తా ఈరోజు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.